ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ సుందరకాండలో 21వ సర్గాలోకి ప్రవేశిస్తూ రావణాసురుడు సీతాదేవితోని సముద్ర తీరంలో సమస్తమైనటువంటి అలంకార భూషితైనటువంటి ఓ సీతాదేవి నాతో పాటుగా సుఖింపుము అని చెబుతూ కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయా సహ భీరు కాననాని. ఇక్కడ ఒక విశేషం చెప్పుకొని మళ్ళీ మనం 21వ సర్గలో ప్రవేశిద్దాం. పిబ విహరరమస్స భుంక్ష భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీంచ మయి లలనే యథాసుకత్వం త్వయిచ సమేచ్చ లలంతు బాంధవాస్తే. లల లలన అని చెప్పి వాల్మీకి మహర్షి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక రకమైనటువంటి యథాసుఖం అని అంటూనే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థమాన్ని ఒకసారి గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా రావణాసురుని యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందో మనిషి యొక్క మనస్తత్వం కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి మనకు ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటిది? మన శరీరం ఎప్పుడు కూడా, మన ఇంద్రియాలు ఎప్పుడు కూడా సుఖాలను భోగాలను అనుభవించాలి అనేటువంటి తాపత్రయంతో ఎప్పటికీ దాని ఏమంటాం, వెంపర్లాడుతూ ఉంటుంది మన శరీరము, మన మనస్సు, మన ఇంద్రియాలు. ఏంటిది? బాగా సుఖాలను అనుభవించాలని. అంటే ఏంటిది? మనస్సుకి ఎప్పుడు కూడా ఏంటిది? మనస్సు ఒక రకంగా చెప్పాలంటే రావణాసురుడే మనస్సు, మన శరీరము ఒక లంక. రావణాసురుడు కలిగినటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో మన మనస్సులో, మన శరీరంలో అంతర్లీనంగా ప్రతి వ్యక్తిలో ఉంటూనే ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి విషయం. అందులో కలియుగ ధర్మంలో, కలియుగంలో రాక్షసులంటూ వేరు మనకి ఎక్కడా కనపడరు. దుర్మార్గులంటూ ఎవరు వేరే ఎక్కడా మనకు కనపడరు. కేవలం కృతయుగంలో, త్రేతాయుగంలో మాత్రమే ఈ రాక్షస సంహారం భౌతికంగా మనకు కనపడింది. రాక్షసులు అంటే పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద కొమ్ములు, పెద్ద పెద్ద పళ్ళు ఉండి భీకరమైనటువంటి ఆకారంతో ఉండేటువంటి స్థితి ఉన్నటువంటి మనము సినిమాలలో, నవలలలో మనము వర్ణిస్తూ ఉంటారు కవులు, రచయితలు. అటువంటి బొమ్మలను మనం చూస్తుంటాము, ఆ విధంగా ఊహించుకుంటాం రాక్షసులు అని. నిజమే, ఆ భౌతికమైనటువంటి ప్రవృత్తి, వృత్తి, ఆకారము ఈ 2 యుగాల వరకే ఉంటుందట, కృతయుగము త్రేతాయుగం వరకు. మరి ఈ రాక్షస ప్రవృత్తి ద్వాపర యుగంలో, కలియుగంలో ఏమైంది? వాళ్ళు లేరా అంటే ఉన్నారు. అయితే ఇక్కడ ద్వాపర యుగంకి వచ్చే వరకు ఏమైంది? అన్నదమ్ముల దగ్గరకు వచ్చింది. కౌరవులేమో రాక్షస ప్రవృత్తి గలవారు, అధర్మ ప్రవృత్తి గలవారు. పాండవులేమో ధర్మ ప్రవృత్తి గలవారు, దేవ ప్రవృత్తి గలవారు. వాళ్ళు సాత్వికులు. ఇక్కడ రాక్షసత్వం ఏమైంది? 2 వర్గాలుగా అయిపోయింది. కౌరవులు, పాండవులు అనేటువంటి వర్గాలుగా మారింది. మరి ఇక్కడ కలియుగం వరకు వచ్చేవరకు ఏమైంది? కలియుగంలో మనిషిలోనే 2 పార్శ్వాలు. మనిషిలోనే అపరిచితుడు ఉంటాడు. మనం అనుకుంటున్నట్టు ప్రతి వ్యక్తి నమ్మదగిన వ్యక్తి కాదు. అయితే నమ్మదగిన వ్యక్తిగా భావించాలి. అతని యొక్క ప్రవర్తనను బట్టి, అతని యొక్క గుణాన్ని బట్టి, అతని యొక్క మనస్థితిని బట్టి.
అంటే మన శరీరంలోనే, మన మనస్సులోనే, మన శరీరం అనేటువంటి ఈ లంకలో రావణాసురుడు ప్రతి వ్యక్తిలో ఉంటాడు. కానీ ఎప్పుడు ప్రకటితమవుతాడు అనేదే కొంచెం క్వశ్చన్ మార్క్. ప్రకటితం కావచ్చు, ప్రకటితం కాకపోవచ్చు. అది మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంది, మన ఇంద్రియ నిగ్రహం మీద ఆధారపడి ఉంది. రావణాసురుడు బయటకు రావాలి అంటే ఆ మనిషికి ఏముంటాయి, ఏమి ఉండాలి అంటే నేను బాగా తినాలి, బాగా తాగాలి, బాగా ఇష్టం వచ్చినట్టుగా తిరగాలి, ఎదుటి వ్యక్తి యొక్క మాటలను వినొద్దు, దైవాజ్ఞ అంటే తండ్రి మాట వినొద్దు, తల్లి మాట వినొద్దు, దేవతా కార్యాలు చేయొద్దు, యజ్ఞాలు చేయొద్దు, యాగాలు చేయొద్దు, సంధ్యావందనం చేసుకోవద్దు, అనేటువంటి ఉపాధ్యాయులు గౌరవించవద్దు. ఆఖరకు అన్నను తమ్ముడిని కూడా అవసరమైతే నా స్వార్థం కోసం, నా సుఖం కోసం, నా సంతోషం కోసం ఏం చేయడానికైనా కానీ నేను వెనుకాడను అనేటువంటి తత్వము, ఆ రాక్షసత్వము మన శరీరంలోనే, మన ఇంద్రియాల చేత మన మనస్సు నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాలి. ఇది ప్రధానమైనటువంటి శ్లోకం. మనకు మన తత్వాన్ని, మన ఇంద్రియ నిగ్రహ తత్వాన్ని, గుణాన్ని నిరోధించుకునేటువంటి శక్తిని మనం పెంపొందించుకోవాలి ఈ శ్లోకం ద్వారా, ఈ రామాయణం ద్వారా, ఈ సుందరకాండ ద్వారా. రావణాసురుని యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ ప్రవృత్తి మనలో కూడా ఉంటుంది. దాన్ని బయటకు రానియకుండా సాత్విక ఆహారంతో, పరోపకారంతో, ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వప్రాణి సేవ చేస్తూ, ప్రకృతిని కాపాడుతూ మనము జీవన విధానాన్ని కొనసాగించుకున్నట్టయితే ఆ రావణ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి మెల్లమెల్లగా మన నుంచి దూరం అయిపోయి శుద్ధ సాత్వగుణంతో మనము పరిఢ వెళ్ళగలుగుతాము. కీర్తివంతంగా మన జీవితాన్ని మనం మలుచుకోగలుగుతాము. చక్కగా సౌఖ్యంగా, శాంతియుతంగా జీవనాన్ని గడుపుకోగలుగుతాము. ఇది మనం గమనించాలి. ఇక పిబ విహర రమస్వ భుంక్ష భోగాన్ ధన నిచయం పదిశామి మేదినీంచ మయి లలనే యథా సుఖం త్వం త్వయి చ సమేత్య లలంతు బాంధవాస్తే కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయ సహాభీరుకాననాని అన్ని ఆ రకంగా సీతాదేవిని 4 రకాల విధానాలలో దాదాపుగా 3 విధానాలను కూడా ఆమె మీద ప్రయోగించిండు రావణాసురుడు. ఏమిటి? సామ దాన భేద దండోపాయాలలో మొదలు బతిమిలాడిండు సామం, తర్వాత దానం అంటే బహుమతులు ఇస్తానని, ఆభరణాలు ఇస్తానని, ఆఖరకు మండోదరికి కూడా నీకు సేవ చేసేటువంటి పదవిని, నీకు మహారాజ్య పదవి ఇస్తా అని చెప్పి లోభానికి గురి చేసిండు, లోభాలను ప్రలోభానికి గురి చేసిండు రావణాసురుడు. ఇది 2వ పద్ధతి. సామం అయిపోయింది, దానం అయిపోయింది. ఇక తర్వాత ఏం చేస్తారో చూద్దాం. అథ 1 సర్గః తస్య తద్వచనం శ్రుత్వా సీతాం రౌద్రస్య రక్షసః ఆర్తాదీనస్వరాదీనం ప్రత్యువాచ శనైర్వచః. ఇక్కడికి ఆ రావణాసురుని యొక్క ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ సీతాదేవి తీసుకున్నది. అంటే సామదాన భేదాలలో భేదాన్ని కూడా రావణాసురుడు మొదలే ప్రయోగించిన. ఏమని? రాముడు ఏం చేయగలడు, ఏం చేయలేడు, ఆ మొదలే రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు, వనాలలో తిరుగుతున్నవాడు, కాలినడకన తిరుగుతున్నవాడు, నన్ను ఏం చేయలేడు అని చెప్పి భయపెట్టిండు కూడా రావణాసురుడు. ఇప్పుడు సీతాదేవి చెప్తుంది ఏమని? తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః ఆర్తాదీనస్వరాదీనం ప్రత్యువాచ శనైర్వచః. కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది, ఆగ్రహంతో ఊగాడింది, కానీ మెల్లగా మాట్లాడింది. అది ఆమె మాట్లాడేటువంటి విధానం చూడండి. తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః. ఆ రావణాసురుని మీద విపరీతమైనటువంటి రౌద్రం, ఆగ్రహం కలిగింది సీతాదేవికి. ఆర్తాదీనస్వరాదీనం ప్రత్యువాచ శనైర్వచః.
కానీ అంతలోనే తన యొక్క స్థితిని గుర్తు చేసుకొని దీనస్వరంతో మెల్లిగా మాట్లాడిందట సీతాదేవి. దుఃఖార్త రుదతి సీత వేపమాన తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత తృణమంత్రత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. దుఃఖార్త రుదతి సీత, దుఃఖంతోని ఇంకా ఆమె కళ్ళ నుంచి ఆ బాష్పాలు రాలుతూనే ఉన్నాయి. అటువంటి దుఃఖం చేత, బాధ చేత పీడింపబడినటువంటి, ఏడుస్తున్నటువంటి, భయం చేత వణికిపోతున్నటువంటి ఆ సీతాదేవి ఆమెను చూస్తే ఎవరికైనా కానీ అయ్యో ఇంత దీనురాలైపోయిందే అనేటువంటి కనికరము ప్రతి వ్యక్తికి కలుగుతుందట ఆ స్థితిని చూస్తే. అటువంటి స్థితిలో ఉన్నదట మన సీతాదేవి. ఆమె రావణుని మాటలు విన్నది, కానీ ఆలోచన అంతా కూడా దేని మీద ఉన్నది? ఆ రాముని మీదనే ఉన్నది. దుఃఖార్త రుదతి సీత పేపమాన తపస్విని చింతయంతి వరారోహ. తన ఆలోచనన్నీ కూడా ఆ వరారోహ అనేటువంటి ఆ రాముడి మీదనే ఉంది. పతిమేవ పతివ్రత, ఆమె పతివ్రత కాబట్టి, మహాసాధ్వి కాబట్టి, పతియే ప్రత్యక్ష దైవం అనేటువంటి లక్షణం కలది కాబట్టి, తన తండ్రి ద్వారా, తన మామగారి ద్వారా, తన అత్తగారుల ద్వారా నేర్చుకున్నటువంటి ఒక విలక్షణమైనటువంటి గుణం కాబట్టి తృణమంత్రత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. రావణునితోని మాట్లాడడం ఇష్టము లేనిది కాబట్టి, కానీ సమాధానం చెప్పాలి. ఎవరు సమాధానం చెప్పాలి? రావణాసురుడు సమాధానం చెప్పాలి. కానీ రావణాసురుడితో మాట్లాడడం ఆమెకు ఇష్టము లేదు కాబట్టి ఏం చేసింది? ఒక గడ్డిపోసను పెరికి తన ముందర పెట్టుకొని ఆ గడ్డిపోసతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిందట. అంటే ఇక్కడ గడ్డిపోస ఎవరితో సమానం? రావణాసురునితో సమానం. అంటే రావణాసురుణ్ణి దేంతో పోలుస్తున్నది? దేంతో సమానంగా చూస్తున్నది? ఒక ఆఫ్టర్ ఆల్ గడ్డిపోసతో సమానంగా చూస్తుంది. అది పతివ్రత లక్షణం. తృణం అంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. అంటే రావణాసురుడు మాట్లాడడానికి కూడా అర్హుడు కాడు. అంటే తను మాట్లాడితే వినడానికి అర్హుడు కాదు. ఎవడు అర్హుడు? ఆ గడ్డిపోస అర్హురాలు. కానీ రావణాసురుడు అర్హుడు కాదు. కాబట్టి ఆ రావణాసురుడు మాట్లాడుతూ తనకు ఇష్టం లేదు కాబట్టి, అనర్హుడు కాబట్టి ఒక గడ్డిపోసను ముందర పెట్టుకొని ఆ గడ్డిపోసతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిందట సీతాదేవి. దీన్ని తనిశ్లోకి అని కూడా అంటాం. దుఃఖార్త రుదతి సీత వేపమాన తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. విశేషమైనటువంటి అర్థము, లోతైనటువంటి భావం కలిగినటువంటి శ్లోకం కాబట్టి ఇటువంటి వాటిని తనిశ్లోకి అంటాం. మనం రామాయణంలో విశేషమైనటువంటి అర్థం కలది కాబట్టి ఇక్కడ మనము సాధారణంగా ఈ ఒక్క శ్లోకంలోనే ఒక 9-10 రకాలైన విశేషాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1 ఒకటి చూడండి. పరపురుషుని చూడడం కానీ, పరపురుషునితో మాట్లాడడం కానీ చేయదగినది పతివ్రత లక్షణం కాదు. మహా సాధ్వి అయినటువంటి సీతాదేవి కాబట్టి ఆ రావణాసురునితో మాట్లాడడం తగదు కాబట్టి మధ్యలో ఏం పెట్టుకుంది? గడ్డి పరక పెట్టుకుంది అనేటువంటిది ఒక విశేషణం. అయితే ఆ రావణాసురుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. రెండవ విశేషం ఏంటిది? గడ్డిపోసతో సమానం రా రావణ నువ్వు అని గడ్డిపోసను ముందు పెట్టుకున్నది సీతాదేవి. అది రెండవ విశేషం. ఇక మూడవ చూద్దాం. నా చేత చెప్పబడేటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో అది రావణాసురునికి చెప్పాలి కాబట్టి, రావణాసురుడికి చెప్పడం సాధ్వి యొక్క లక్షణం కాదు కాబట్టి గడ్డిపోసతో చెప్పుతున్నాను అని చెప్పడము మూడవదైతే,
అంటే నిన్ను గడ్డిపోసు సమానంగా చూస్తున్నాను అనేది మూడవ భావం. ఇక సశ్లాఘ్య సుగుణీ ధన్య సుకులీన సబుద్ధిమాన్ సశూర సచ విక్రాంతో యం త్వం దేవి నిరీక్ష్యసే. ఏం చెప్తున్నది? సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్ సశూర సచ విక్రాంతో యం త్వం దేవి నిరీక్ష్యసే. ఎవరి గురించి నిరీక్షిస్తూ ఉన్నది ఈమె? 16 సద్గుణ సంపన్నలు, సద్గుణాలు ఒకే వ్యక్తి యందు ఎవరైతే గలవో ఆ వ్యక్తిని గురించి నిరీక్షిస్తూ ఉంది ఆమె. మనకు రామాయణం ప్రారంభంలోనే 2వ శ్లోకంతో ప్రారంభమవుతుంది రాముని యొక్క గుణగణాలు ఎటువంటివి అని. నారదుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ వాల్మీకి నారదునికి సకలమైనటువంటి మర్యాదలు అన్నీ కూడా చేసి చక్కగా కూర్చున్నబెట్టి క్షేమ సమాచారాలను తెలుసుకొని వాల్మీకి ప్రశ్నిస్తాడు. ఏమని? తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. మునిపుంగవుడు ఈ వాల్మీకి ఆ నారదుని ప్రశ్నిస్తాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో గుణవాన్ కో నసూయకః కస్య బిభ్రతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఇటువంటి 16 ఉత్తమ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఒకే వ్యక్తిలో ఉన్నాయా? ఆ వ్యక్తి ఉంటే ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ కూడా దాన్ని గుర్తు చేసుకుంటుంది సీతాదేవి ఒక విశేషణంగా. ఏమని? సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్ సశూర సచ విక్రాంతో యం త్వం దేవి నిరీక్షసే. ఓ సీతాదేవి, నువ్వు ఎవరి గురించి అయితే నిరీక్షిస్తున్నావో ఆ వ్యక్తి సశ్లాఘ్య అంటే అతని యొక్క గుణాన్ని కీర్తించడానికి సంపూర్ణమైనటువంటి అర్హత గలవాడు. సగుణి మంచి గుణం కలవాడు. సధన్య సకులీన ధన్యుడు, అతను మంచి కులంలో ఇక్ష్వాకంశంలో పుట్టినటువంటి వాడు. సకులీన సబుద్ధిమాన్ మంచి బుద్ధి గలవాడు. సశూర మంచి శూర పరాక్రమము భుజబలం గలవాడు, ధనుర్విద్యలో ఆరితేనటువంటి వాడు. సచ విక్రాంతో అటువంటి శూరుడైనటువంటి వాణ్ణి, క్రాంతి కలిగినటువంటి వాణ్ణి. యంత్వం దేవి నిరీక్ష్యసే. అటువంటి శ్రేష్టమైనటువంటి గుణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు? సీతాదేవి. కాబట్టి అతనికి సంబంధించినటువంటి సంపద కాబట్టి, ఆయన పొందడానికి అర్హురాలు కాబట్టి, ఆయనతో మాట్లాడడానికే పొందినటువంటి అర్హత కలిగింది కాబట్టి, రావణాసురునితో మాట్లాడడానికి అర్హత లేదు కాబట్టి గడ్డి పరకను ముందర పెట్టుకొని మాట్లాడిందట. ఇది 4వ విశేషం. ఇక 5వ చూద్దాం. స్వామి అయినటువంటి ఆ శ్రీరాముడు పూర్వము ఆ గడ్డి పరకనే కాకాసురుని మీద ప్రయోగిస్తాడు. అంటే కాకాసురుడు అనేటువంటి కాకి ఒక సందర్భం లోపల వనవాసంలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ సీతాదేవికి ఒడిలో తల ఉంచి నిద్రిస్తూ ఉన్నాడట శ్రీరామచంద్రుడు. అయితే ఆ పైట కొంచెం పక్కకు జరగడం వల్ల ఒక కాకి చూసి ఆ స్తనాలను పండుగ భావించి తినాలనేటువంటి ఉద్దేశంతో ఆ స్తనాలను పొడుస్తుందట కాకి. ఆ పొడవడం వల్ల స్తనాలించేటువంటి కారినటువంటి రక్తము భరిస్తూ ఉంది, ఆ నొప్పిని భరిస్తూ ఉంది సీతాదేవి.
రామునికి నిద్రాభంగం కలగకుండా ఉండాలని, మంచి నిద్రలో ఉన్నాడు అని చెప్పి ఉద్దేశంతో ఆ కాకిని వెళ్ళగొట్టలేదు. ఆ రక్తస్రావాన్ని నొప్పిని భరిస్తూనే ఉన్నది సీతాదేవి. అయితే ఆ రక్తము కిందికి కారి రాముని శరీరానికి తగిలి అతనికి మేల్కో వచ్చింది. మేల్కో రాగానే చూడగానే ఆ స్తనం నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని చూసి అగ్రహం దగ్గరటువంటి ఆ రాముడు పక్కనటువంటి ఒక గడ్డి పరకం తీసి ఆ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ప్రయోగించి ఆ కాకి మీద వదులుతాడు. ఆ కాకి ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము సమస్తమైనటువంటి లోకాలను తిరిగి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, ఇంద్రుని దగ్గరికి వెళ్ళి, ఎవరు కూడా మేము రక్షించడానికి మాకు శక్తి లేదు, ఒకవేళ ఆ బ్రహ్మాస్త్రం నుంచి నువ్వు ప్రాణాలు కాపాడుకోవాలంటే మళ్ళీ నువ్వు రక్షించాల్సింది, కాపాడాల్సింది ఆ రాముడే, కాబట్టి ఆ రాముడినే శరణు వేడు అని చెప్పి అందరూ దేవతలందరూ కూడా చెప్తే విధి లేక అలసి సొలసి మళ్ళీ ఆ సీతాదేవి దగ్గరకు వచ్చి పడిపోతాడట ఆ కాకాసురుడు. అయితే ఆ సీతాదేవి దయార్ధహృదయ కాబట్టి ఇంతకుముందు చెప్పినాను కదా, ఏమని ఆమె తన స్తనాన్ని పొడిచినటువంటి ఆ కాకసురుడైనప్పటికీ కూడా దయతోని ఆ కాకసురుణ్ణి దూరంగా ఉన్నటువంటి ఆ కాకిని తీసుకొచ్చి రాముని పాదాల మీద పడేస్తాడట. అప్పుడు కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి రక్షింపబడతాడు. కానీ ఒకసారి బాణం ప్రయోగించిన తర్వాత దానికి తిరిగి ఉండదు కాబట్టి ఆ అస్త్రం యొక్క ప్రభావం తగ్గాలంటే శరీరంలో ఒక భాగాన్ని తీసివేయాలి. కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకి యొక్క కుడి కన్ను దృష్టిని భేదిస్తుంది. అప్పటి నుంచి దానికి ఒకటే నేత్రం ఉంటుంది, ఒకే నేత్రంతో చూస్తుంది కాకి. అందుకోసం కాకులను ఏకాక్షి అంటుంటాం. అవి ఎప్పుడు కూడా ఇట్లా చూస్తుంటాయి, తల వంకంచి. కారణం ఏంటిదంటే ఆ రాముని యొక్క బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల కాకులకు నేత్రం ఉంటుంది, కుడి నేత్రం దక్షిణ నేత్రం ఉంటుంది, కానీ వాటి యొక్క చూపు ఉండదు. కేవలం ఎడమ చూపు, కంటి చూపు మాత్రమే ఉంటుంది కాకులకు అప్పటి నుంచి. సో ఆ వృత్తాంతాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తుంది మనకు ఈ శ్లోకం 5వ భాగంగా. అంటే గడ్డిపోస ఏదైతే ఉందో ఇది మామూలు గడ్డిపోస కాదు, ఇది బ్రహ్మాస్త్రంతో సమానం సుమా అని హెచ్చరించేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది 5వ విశేషం ఈ శ్లోకంలో. ఇక 6వది చూద్దాం. గడ్డిపోస అచేతనమైనటువంటిది, అంటే దానికి కదలిక అనేది అంటే ప్రాణం లేనిది, అంటే కదలిక లేనటువంటిది, అచేతనమైనటువంటిది. కానీ ఇక్కడ చేతనునిగా భావిస్తున్నది సీతాదేవి. అంటే సీతాదేవికి లక్ష్మీ స్వరూపిణి కాబట్టి, నిత్యాన పాయని కాబట్టి, అచేతనైనటువంటి వస్తువులలో కూడా చేతనత్వం కలిగించేటువంటి శక్తి ఆమెలో ఉంది అని తెలియజేసేటువంటిది 6వ విశేషము ఈ శ్లోకంలో. తర్వాత ఇంకా 7వ విశేషం చూద్దాం. సమీపంగా ఉండాల్సినటువంటి రావణుడు, అంటే రావణుడు మాట్లాడుకుంటూ దగ్గరగా వస్తున్నాడు. అయితే వాడిని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఒక అడ్డుకట్ట వేయాలి, రావణుని యొక్క సమీపాన్ని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆ గడ్డి పరకను మధ్యలో ఉంచింది సీతాదేవి. అంటే ఇది హద్దు, ఈ హద్దును దాటి రావద్దు అనేటువంటి హెచ్చరిక చేయడం 7వ విశేషం ఈ శ్లోకంలో. గడ్డిపోసకు 7వ విశేషం. ఇక 8వ చూద్దాం. వీడు రావణాసురుడు ఎటువంటి గుణం కలవాడు, ఎటువంటి ప్రవృత్తి కలవాడు? పశు ప్రవృత్తి. అంటే ఎటువంటి విచక్షణ లేనటువంటి వాడు, పరస్త్రీలను కోరేటువంటి వాడు, తన పర అనేటువంటి భేదం లేనటువంటి వాడు, పశుతో సమానం. కాబట్టి పశువులు తినేటువంటిది ఏంటిది? గడ్డే. కాబట్టి ఓ రావణ, ఇగోది నీకు సమానమైనది, ఇది నీకు తగినది అని చెప్పడానికి ఆ గడ్డిపోసను ఉంచిందట సీతాదేవి. ఇది 8వ విశేషం. ఇక 9వ చూద్దాం. అయితే రామచంద్రునితో నువ్వు కలహం పెట్టుకున్నావు, రాముడు సామాన్యుడు అనుకుంటున్నావు, రాముడు సామాన్య మానవుడు అనుకుంటున్నావు.
కానీ ఆ రాముడే తలుచుకుంటే సపరివార సమేతంగా నీ వంశమంతా కూడా నువ్వు కూడా నశించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయము గడ్డిపోసను విరిచి తెలియజేస్తున్నది సీతాదేవి. మనం సాధారణంగా కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలలో ఒక కట్టె పుల్ల విరవడం ఒకటి సాంప్రదాయం ఉన్నది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. అంటే పల్లెటూరి వాళ్ళు లేదా వనాలలో, వృక్షాలలో, అంటే అడవులలో తిరిగేటువంటి వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కలహాలు ఏర్పడినప్పుడు, కొట్లాటలు ఏర్పడినప్పుడు ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు తీర్పు ఇస్తుంటారు. ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఆ చెట్టు కింద గ్రామస్తులందరూ కూడా కూర్చుంటారు. ఆ గద్దె మీద ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద కూర్చుంటాడు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాడి విషయం చెప్తాడు. ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్లకు న్యాయం జరిగేటట్టుగా చూసిన తర్వాత ఈ విషయం పూర్తి అయిపోయింది, ఈ జడ్జిమెంట్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒక పుల్లను విరుస్తారు. పుల్లను విరిచి పక్కకు పడేస్తారు. ఆ తర్వాత ఎవరైతే అన్యాయం చేసిందో వాళ్లకు పనిష్మెంట్గా జరిమానా వేస్తారు. ఆ విధంగా జరిమానా వేయడం అనేది అంటే ఒక శిక్ష. ఇక్కడ కూడా బహుశా అదే కావచ్చు. ఇక్కడ 9 విశేషం కూడా రాముని చేత నువ్వు శత్రువు అయినావు, అంటే సీతాదేవిని అపహరించడం ద్వారా రాముడికి ఇప్పుడు శత్రువు అయినావు. కాబట్టి నీ బంధుమిత్రాదులతో పాటుగా నువ్వు నశించగలవు. ఇది తథ్యము అని చెప్పి ఒక పిల్ల విరిచి, ఇది నిర్ణయము, ఇది జడ్జిమెంటు అని చెప్పి చెప్పడము, ఇది ఒక 9వ విశేషము గడ్డిపోసను విరచడం లోపల. ఇక చివరిగా 10వ విశేషం ఇంకోటి చూసుకుందాం. ఒకటే శ్లోకంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి చూడండి. అంటే వాల్మీకి యొక్క పద గుంభనం ఏదైతే ఉందో, సమాసం యొక్క తీరు ఏదైతే ఉందో, తర్వాత సీతాదేవి యొక్క మనఃప్రవృత్తిని, సౌశల్యాన్ని వర్ణించేటువంటి సందర్భం లోపల ఉపయోగించేటువంటి పదాలు ఎంత లోతైనటువంటి భావం కలిగి ఉంటుందో ఇక్కడ మనం తెలియజేస్తుంది అని. ఇక 10వ భావం చూద్దాం. ఇంకొద్ది సమయంలోనే నీ భవనములు, నీ సంపదలు అంతా కూడా గడ్డిపోస కాలిపోతే ఏ విధంగా క్షణంలో బూడిదైపోతాయో ఆ విధంగా క్షణంలో బూడిద కాగలవు. అంటే అయిపోతే ఇక నీకు మిగిలింది ఏంటిది? గడ్డితోని చేసినటువంటి గుడిసెలే నీకు మిగులుతాయి తప్ప నీ సంపదలంతా కూడా నశించిపోతాయి, నీ సమూహం అంతా కూడా నశించిపోతాయి అని తెలియజేయడము 10వ విశేషము ఈ గడ్డిపోసకు ఉంటుంది అని. అట్లా తృణమంత్రత కృత్వా ప్రత్యువాచ శుచిస్మితాః నివర్తయ మనోమత్తం స్వజనే క్రేతాం మనః సమాం నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్. కాబట్టి ఇప్పటికైనా ఓ రావణ, నా మీద ఉన్నటువంటి నీ మనస్సును విరమించుకో, మరల్చుకో, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నది. నీ భార్యల యందు ఏదైతే నా మనస్సు అనుకుంటున్నావో నీ భార్య యందు నీ కోరికను తీర్చుకో తప్ప నీ ఏదైతే నన్ను పొందాలని కోరుకుంటున్నావో, నన్ను కావాలని కోరుకుంటున్నావో ఆ కోరిక నుంచి విరమించుకో దయచేసి అని చెప్పి హెచ్చరిస్తుంది. నివర్తయ మనోమత్తం స్వజనే క్రీతాం మనః నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్. కాబట్టి మనస్సులో కూడా ఎటువంటి దుర ఆలోచన ఉన్నా కానీ దాన్ని వెంటనే తీసివేయి. అకార్యం నమయా కార్యం ఏకపత్న్యా విగర్హితం కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా. నేను ఎటువంటి దాన్ని ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినాను, మహోత్తమైనటువంటి వంశంలో కోడలిగా ప్రవేశించాను, ధీరోదాతుడైనటువంటి పురుషోత్తమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క భార్యగా ఉన్నాను. కాబట్టి అందులో ఏక పత్ని ఏ విధంగా రాముడు వ్యవహరిస్తున్నాడో, వ్రతాన్ని వ్యవహరిస్తున్నాడో, ఏక పతివ్రతాన్ని కూడా నేను పతివ్రతను కూడా అయి ఉండి ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి నా మీద నీ మనస్సును మరల్చుకో ఇకనైనా.
ఏవముక్త్వాతు వైదేహి రావణం తం యశస్విని రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్. మళ్ళీ ఆ రావణుతోని, అంటే రావణుతో మాట్లాడడం కాదు, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నది? గడ్డిపోచతో సమానమైనటువంటి రావణునితో మాట్లాడుతున్నది, గడ్డిపోచతో మాట్లాడుతూ ఉన్నది. ఏవముక్త్వాతు వైదేహి రావణం తం యశస్విని రాక్షసం పృష్ఠతః కృత్వా భయో వచనమబ్రవీత్. నాహమౌపైకీ భార్య పరభార్యా సతీ తవ సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధు వ్రతంచర. నేను నీకు పొందదగినటువంటి భార్యను కాను, నేను పతివ్రతను, నేను రాముని యొక్క ధర్మపత్నిని, సత్పురుషుల యొక్క ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి పరిశీలించు, జాగ్రత్తగా ఆలోచించు, నా వ్రతాన్ని భంగం చేసేటువంటి ప్రయత్నం చేయకు. నాహమౌపైకీ భార్య పరభార్యా సతీ తవ సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధు వ్రతంచర. మంచి మార్గాన్ని నడుచుకో అని హెచ్చరిస్తుంది. యథా తవ తథాన్యేషాం దారా రక్షా నిశాచర ఆత్మానముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. ఓ రావణ, నీ చేత నీ భార్యలు, నీ సంపద ఏ విధంగా రక్షించుకోవడానికి నీకు అర్హత ఉందో అటువంటి అర్హత రామునికి కూడా ఉంది, తన భార్యను రక్షించుకునేటువంటి ప్రయత్నం లోపల. యథా తవ తథాన్యేషాం దారా రక్ష్యా నిశాచర ఆత్మానముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. కాబట్టి నీ భార్యలందే రమింపుము, నీ భార్యలందే కోరికతో ఉండము, వాళ్ళతోనే సుఖించు గాని వేరే ఆలోచన చేయబోకు. ఇంకా అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారా పరాభవం. ఇక్కడ హెచ్చరిస్తున్నది, ఏ మనిషి అయినా తన భార్య యందు తృప్తి చెందనివాడు, ఒక భార్య ఎందే కాదు తన సంపద ఎందు తృప్తి చెందనివాడు, అష్టైశ్వర్యాలు ఏవి ఉన్నా కానీ తృప్తి లేకపోతే ఏ విధంగా చెడిపోతాడో సీతాదేవి ఇక్కడ హెచ్చరిస్తుంది రావణాసురునికి. అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంత నికృతి ప్రజ్ఞం పరదారా పరాభవం. సహజంగా ఇంద్రియాలకు, మనస్సుకు చంచల స్వభావం ఉంటుంది, కానీ మనిషికి ఉన్నటువంటి ఆ విచక్షణ ఏదైతే ఉందో అది పరదార, ఇతరుల యొక్క స్త్రీలను కాంక్షించేటువంటి విషయంకి వస్తే ఆ విధంగా ఇంద్రియాలకు లొంగిపోతే, కామానికి లొంగిపోతే, పరభార్యల కోసం వెంపర్లాడితే వాళ్ళు తప్పక పరాభవాన్ని పొందుతారో, నశించిపోతారో అని హెచ్చరిస్తుంది సీతాదేవి. ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. బుద్ధిని, ఆచారాన్ని వర్జించేటువంటి వాళ్ళు, అంటే విడిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ పట్టణంలో లేరా ఏంటి? నీకు బుద్ధి చెప్పే వాళ్ళ లేరా ఏంటి? ఇంతగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు, నీకంటే పెద్దవాళ్ళు లేరా? లేదా చదువుకున్న వాళ్ళు లేరా? పండితులు లేరా? సత్పురుషులు లేరా? నీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేరా అని హెచ్చరిస్తున్నది. ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. అసలు మీ రాజ్యంలో బుద్ధి, విచక్షణ, జ్ఞానం ఉన్నటువంటి బహుశా లేనట్టున్నారు, అందుకోసమే నీ విధంగా ప్రవర్తిస్తున్నావు అని ఒక రకంగా విభీషణుణ్ణి గుర్తు చేసుకుంటుంది సీతాదేవి. విభీషణుడు ఈ రావణ కుంభకర్ణాదుల వృత్తి ప్రవృత్తులకు విభిన్నమైనటువంటి తత్వం కలవాడు విభీషణుడు. అందుకోసమే విభీషణుడు, భీషణం కలవాడే, రౌద్రం కలవాడే, శౌర్యం కలవాడే, కానీ విభిన్నమైనటువంటి వాడు. అంటే వీళ్లకు తామస గుణానికి, రాజస గుణానికి అతీతమైనటువంటి సుగుణ సంపన్నుడు. ఈ విధంగా
ద్వాపర యుగంలో కౌరవుల మధ్య విదురుడు ఉంటాడో ఆ విధంగా ఇక్కడ లంకలో విభీషణుడు ఉన్నాడని చెప్పి ఒక విశేషాన్ని ఇక్కడ మనకు గుర్తు చేసుకోవడానికి ఈ వాల్మీకి మహర్షి ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమయ్యా, ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని వచో మిథ్యా ప్రణీతాత్మ పద్యముక్తం విచక్షణైః రాక్షసానామభావాయ త్వం వా నతి ప్రతిపద్యసే. మిథ్యా స్నేహము ఇక్కడ అంటున్నాడు. వచో మిథ్యా ప్రణీతాత్మ పద్యముక్తం విచక్షణైః రాక్షసానామభావాయ త్వం వా నతి ప్రతిపద్యసే. మిథ్యా స్నేహము గల మనస్సు అంటే మిథ్య అంటే ఏంటిది? ఇది శాశ్వతం కాదు, ఇది భ్రమ, ఇది కళ అనేటువంటి ఆలోచన మాటలు కలవాళ్లను ఇది మిథ్య, ఇది శాశ్వతము, ఇది భ్రమ, ఇది శాశ్వతము అనేటువంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో, అంటే ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా, ఈ చూస్తున్నటువంటి సుఖము దుఃఖము లేదా ఐశ్వర్యము సంపద ఇవన్నీ కూడా మిథ్య అంటే శాశ్వతం కాదు అనేటువంటి ఆలోచన గల సత్పురుషుల చేత హితమైనటువంటి మాట చెప్పే వాళ్ళ దగ్గర ఎవరు లేరా ఏమి అని అడుగుతున్నది ఆ గడ్డిపోసనేటువంటి రావణాసురుణ్ణి. అకృతాత్మనమాసాద్య రాజానమనయే రత్నం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాణి నగరాణి చ. కాబట్టి ఓ రావణ, నీవు ఈ రకమైనటువంటి బుద్ధిని మానకపోతే నువ్వు చక్కగా శిక్షింపబడతావు. బుద్ధి గల వాళ్ళ చేత నువ్వు నీ చెడువని వాళ్ళ చేత చెడు నడవడిని దూరంగా చేసుకోలేకపోతే రాజువై ఉండి కూడా, చక్రవర్తివై ఉండి కూడా, సమృద్ధములైనటువంటి సైన్యం ఉండి కూడా ఈ పట్టణమంతా కూడా, రాజ్యమంతా కూడా త్వరలోనే నశించిపోతుంది. అకృతాత్మనమాసాద్య రాజానమనయే రథం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాణి చ. నీ నగరము, నీ సంపదలు, సైన్యం అంతా కూడా నశించిపోతుంది. తధేయం త్వాం సమాసాధ్య లంకా రత్నోఘ సంకుల అపరాధాతవైకస్య నచిరాద్వినశిష్యతి. చూసావా రావణ, సమస్తమైనటువంటి భూప్రపంచంలో రావణాసురుడికి మించినటువంటి సంపద ఎవరి దగ్గర లేదు, సైన్యం ఎవరి దగ్గర లేదు, అంత శక్తి ఎవరి దగ్గర లేదు అనేటువంటి కీర్తి పొందినటువంటి వాడవు. నీ యొక్క ఒక్కడి బలహీనత చేత, కేవలం ఒక్కడి యొక్క బలహీనత చేత, ఆ కామం చేత ఇవన్నీ కూడా నశించిపోయేటువంటి అవకాశం ఉంది రావణ అని గడ్డిపోస్తుందని చెబుతూ ఉన్నది. సకృతే హర్యమానస్య రావణ దీర్ఘదర్శినః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణ. ఓ రావణ, దూరాలోచన లేనివాడు, దురాలోచన కాడు, వీడు దురాలోచనుడే కానీ దూరాలోచన లేనివాడు అంటే పరిణామాన్ని ఊహించినటువంటి వాడు. తాను చేసినటువంటి పనికి రిజల్ట్ ఏంటిది, పరిణామం ఏం జరుగుతుంది అనేటువంటి ఊహ తెలియనటువంటి వాడు. ఒకవేళ తెలిసినా కానీ దాన్ని గుర్తించినటువంటి లోభానికి గురైనటువంటి వాడు, పాప కర్ముడు అయినటువంటి వాడు నువ్వు తప్పక వినాశాన్ని పొందవలసి ఉంటుంది అని హెచ్చరిస్తుంది సీతాదేవి. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిశ్చైతం ధ్వసనం ప్రాప్తో రౌద్ర ఇచ్చేప హర్షితాః. ఏవం త్వాం పాపకర్మాణం వ్యక్ష్యంతి నికృతా జనాః దిశ్చైత ధ్వసనం ప్రాప్తో రౌద్ర ఇచ్చేవ హర్షితాః. ఇది హర్షించదగినది కాదు. అంటే ఈ విధంగా నశించినటువంటి సంపద
అంటే పాపకర్మల వల్ల సంపద నశిస్తుంది అనేటువంటిది ఒక రూఢి చేస్తూ, నీ చేత మోసగింపబడినటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ప్రజలంతా కూడా నువ్వు నాశనమైతే సంతోషిస్తారే తప్ప ఎవరు కూడా హర్షించరు అని చెప్తుంది. నువ్వు రాజువు, నువ్వు చేసినటువంటి అకృత్యం వల్ల నీవు నశింపబడ్డావు అనేటువంటి సంతోషాన్ని ప్రకటిస్తారు తప్ప ఎవరు కూడా నువ్వు నశించినావు అని దుఃఖపడరు అని చెప్పి హెచ్చరిస్తుంది. ఏవంత్వా పాపకర్మాణం వ్యక్ష్యంతి నికృత జనాః దిశ్చైతద్వస్యనం ప్రాప్తో రౌద్ర ఇత్యేవ హర్షితాః. లంకా ప్రజలందరూ కూడా హర్షిస్తారు తప్ప దుఃఖించరు నీవు పోతే, నువ్వు నీ వంశనాశనమైతే. శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధేనవ అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. నేను శ్రీరాముడు ఎవరో నేను రాముడిగా భావించు. సూర్యుడి నుంచి కిరణాలు వేరుగా చేసి మనం చెప్పగలమా? సూర్యుడు వేరు, సూర్య కిరణాలు వేరు అని చెప్పగలమా? ఏ విధంగా చెప్పలేమో రాముడు వేరు సీత వేరు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడైనా కానీ గుర్తించు, భాస్కరుని చేత భాస్కరుని యొక్క కిరణాలు ఏ విధంగా వేరు చేయబడవో రాముడి చేత సీతాదేవి వేరు చేయబడలేదు. కాబట్టి నీకు హెచ్చరిస్తున్నాను చెప్తుంది. అంటే శ్రీరాముడే భగవంతుడు, శ్రీరాముడే విష్ణువు, నేను లక్ష్మిని. ఈ లక్ష్మీనారాయణ విడదీసేటువంటి శక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. కాబట్టి సీతారాములను కూడా విడదీసేటువంటి శక్తి ప్రపంచంలో ఎవరు లేరు. ఇది ఒక రకంగా నీ వంశ నాశనానికి కారకులుగా అయినటువంటి నీ కోరికను ఇకనైనా విరమించుకొని హెచ్చరిస్తుంది. ఇంకా ఉపధాయ భుజంతస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్. రాముని యొక్క అంటే ముల్లోకాలలో కూడా రాముని యొక్క ధర్మాన్ని, రాముని యొక్క శూరత్వాన్ని, వీరత్వాన్ని గుర్తించినటువంటి దేవతలు, దానవులు, గంధర్వులందరూ కూడా అటువంటి రాముని యొక్క సత్కృతమైనటువంటి ఆ భుజాన్ని నేను తలగడగా చేసుకొని ఉన్నటువంటి స్త్రీని, ధర్మ పత్నిని, అంటే అటువంటి నన్ను నేను ఇంకొక భుజాన్ని తాకుతానే అని చెప్పి ఎట్లా ఊహించుకున్నావు, ఎట్లా అనుకుంటున్నావు? మౌపైకి భార్య తస్యేవ వసుధాపతే వ్రతస్నాతస్య ధీరస్య విద్యేవ విదితాత్మనః. వ్రత స్నాతుడైనటువంటి బ్రాహ్మణుడు, వేద విజ్ఞుడు ప్రతిరోజు ఏ విధంగా బుద్ధిమంతుడై తన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అనుష్ఠానం చేస్తూ ఉంటాడో, అధ్యయనం చేస్తూ ఉంటాడో, అటువంటి లక్షణాలు కల ఈ భూమి అంతటికి రక్షించడానికి ఉన్నటువంటి చక్రవర్తి తనూజాయ అనేటువంటి ఈ రామునికి ధర్మపత్నిని కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు సుమా అంటుంది. అహమౌపైకి భార్య తస్యేవ వసుధాపతే వ్రతస్నాతస్య ధీరస్య విద్యేవ విదితాత్మనః సాధురావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్ధం కరేణ్యేవ గజాధిపం. ఆడ ఏనుగును మక ఏనుగు నుంచి దూరం చేసి ఏదైతే నువ్వు పొరపాటు చేశావో ఆ పొరపాటు దిద్దుకో. ఇకనైనా గాని ఈ సీతాదేవిని రాముని దగ్గరికి చేర్చు. ఏ విధంగా ఆడ ఏనుగును మగ ఏనుగు దగ్గర చేరుస్తారో ఆ విధంగాని ఉపమానం చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్ధం కరేణ్వేవ గజాధిపం. కరేణు అంటే ఆడ ఏనుగు.
ఆడ ఏనుగును దూరంగా తీసుకువస్తే ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో, మగ ఏనుగు తన ఏ విధంగా భీభత్సం సృష్టిస్తుందో ఆ విధంగా ఈ లంకలో భీభత్సం సృష్టించగలదు. కాబట్టి ఓ రావణ, నన్ను రావణ దగ్గరకు చేర్చు అంటున్నది. వాసిత కరిణో కరిణీ నార్యో, వాసితము అని కరీణమని ఆడ ఏనుగులకు పేరు. మిత్ర మౌపైకం కర్తుం రామస్థానం పరీప్సత వధం చ నిచ్చత ఘోరం ప్రయాసౌ పురుషర్షభ. నీవు నీ స్థానాన్ని కాపాడుకోవాలి, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి, నీ రాజ్యాన్ని కాపాడుకోవాలి, నీ సంపదను కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యమే నీకైతే, ఇంకా భయంకరమైనటువంటి చావు నుండి నువ్వు తప్పించుకోవాలనేటువంటి ఆలోచన నీకు లేకపోతే, ఒకవేళ ఉంటే, నీ చేత ఈ సీతాదేవిని రామునికి అప్పగించు అని హెచ్చరిస్తుంది. లేదా ఇకనైనా కానీ రాముణ్ణి స్నేహితుడిగా చేసుకో. ఏ విధంగా సుగ్రీవుణ్ణి రాముడు శత్రువు యొక్క తమ్ముడైనా కానీ స్నేహితుడిగా చేసుకున్నాడో, ఇక ముందు యుద్ధరంగంలో సర్గలో యుద్ధకాండలో విభీషణుడు రావణుని హెచ్చరించి రావణుడు మాట వినకపోతే రావణుని చేత గంటబడి ఆ విభీషణుడు రాముని యొక్క శరణాగతి పొందినప్పుడు రాముడు కూడా మళ్ళీ ఆ శత్రువు యొక్క సోదరు అయినప్పటికీ కూడా స్నేహితుడిగా భావించిండో, నిన్ను కూడా స్నేహితుడిగా భావించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది భవిష్యత్ కాలము. ఇప్పుడు వర్తమాన కాలంలో హెచ్చరిస్తుంది సీతాదేవి, నీవు రాముడికి మంచి స్నేహితుడవు కాగలవు అని చెప్పి హెచ్చరిస్తుంది. ఇంకా విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. ఇంకా స్పీడ్గా ఇంకా ధైర్యంగా హెచ్చరిస్తున్నది సీతాదేవి. యదు జీవితమిచ్చసి, నీకు బతకాలనే కోరిక నీకు నిజంగా ఉంటే, విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే, నీకు జీవించాలనేటువంటి కోరిక ఉంటే ఇప్పటికైనా కానీ రాముతో స్నేహం చేసుకో. తరువాత ప్రసాదయస్వత్వం చైవ శరణాగత వత్సలం మాంచాస్మే ప్రయతో భూత్వా నిర్యాతయితుమర్హసి. ఈ విధంగా నీవు స్నేహితం చేసుకొని శరణాగతి పొంది అతనితోని నీ సంపదలను సుఖంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీరాముడు శరణాగత వత్సలుడు కాబట్టి నీవు తప్పకుండా రామునితో స్నేహం చేయడానికి ఆలోచన చెయ్యి అని చెప్తుంది. ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. ఈమె ఇక్కడ మొదలుపెట్టింది సామధాన భేద. దండోపాయాలు చేతిలో లేవు, కానీ సామధాన భేదాలు సీతాదేవి మొదలుపెట్టింది. హెచ్చరిస్తూ ఉంది ఇంతకుముందు, ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంది. ఏవం హితే భవేత్ స్వస్తి, నీకు మేలు జరుగుతుంది. స్వస్తి అంటే క్షేమము, శుభము, మంగళకరము అయినటువంటి జీవితం కొనసాగించవచ్చు. సంప్రదాయ రఘుత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. లేకపోతే రావణుని చేత వధింపబడగలవు. వర్జయేద్వజముత్సృష్టం వర్జయేదంత కశ్చిరం తద్విధంతు న సంక్రుద్ధో లోకనాథస్స రాఘవ. మళ్ళీ హెచ్చరిస్తున్నది ఇక్కడ ఏమని, ఇంద్రుని చేత విడవబడినటువంటి వజ్రాయుధం ఏ విధంగా దానికి తిరుగు ఉండదో, ఒకవేళ వజ్రాయుధం కూడా తన గురి తప్పవచ్చేమో కానీ, తన లక్ష్యాన్ని చేరకపోవచ్చేమో కానీ, యముడు విడవబడినటువంటి పాశమైతుందో యమపాశము కూడా ఒక్కొక్కసారి తన లక్ష్యాన్ని అంటే తీయాల్సిన ప్రాణాన్ని తీయకపోవచ్చేమో కానీ భగవంతుని అనుగ్రహం చేత
రాముడు ఒకవేళ బాణం విడిస్తే నీ ప్రాణం మాత్రం రక్షించేది ఎవరు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పింది. వదిలిపెట్టదు ఆ బాణము అని. రామస్య ధనుష శబ్దం శ్రోషదిత్వం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోషమశనేరివ. వజ్రాయుధం ఏ విధంగా శబ్దం చేస్తుందో అంటే వజ్రాయుధం శబ్దం చేస్తుంది అంటే 2 మేఘాలు భయంకరమైన నల్లని మేఘాలు ఢీకొంటే ఏ విధమైనటువంటి పిడుగు పడితే వచ్చేటువంటి గర్జన ఏదైతే ఉందో అటువంటి గర్జన, అటువంటి ధ్వని, అటువంటి శబ్దము రాముని యొక్క ధనుస్సు నుంచి వెలువడుతుంది. కాబట్టి రామస్య ధనుషు శబ్దం శ్రోషసిత్వం మహాస్వనం శతక్రతు విశృష్టస్య నిర్ఘోషమశనేరివ. శతక్రతు అంటే ఇంద్రుడు, ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం. ఆ వజ్రాయుధం లాగా మెరుపు మెరిసి భీకరమైనటువంటి శబ్దం చేస్తుందో మేఘుడు పిడుగుపడ్డప్పుడు ఆ విధమైనటువంటి ధనుష్ శబ్దము, ధనుష్టంకారము రాముని నుంచి వెలువడుతుంది. కాబట్టి ఇహ శీఘ్రం సుపర్వాణో జలిత్వాస్య ఇవోరగాః ఇషవో నిపతిష్యంతి రామ లక్షణ లక్షణ. బాణాలు ఇక్కడ వర్ణిస్తుంది. రాముని యొక్క బాణాలు, లక్ష్మణుని యొక్క బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఎంత వేగంగా ఉంటాయో, లక్ష్యాన్ని ఛేదించడం లోపల ఎక్కడా తొట్రుపడవో ఇక్కడ వర్ణిస్తుంది సీతాదేవి. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్య ఇవోరగాః ఇషవో నిపతిష్యంతి రామ లక్ష్మణ లక్షణాః. ఆ బాణాలకు అక్కడక్కడ కణుపులు ఉంటాయట. అంటే బాణం తగలడమే కాదు, ఆ బాణం శరీరంలోకి చూసుకొని పోతున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఆ కణుపుల వల్ల గాయం పెద్దదయ్యి వెంటనే మరణించడానికి అవకాశం ఉండేటువంటి విధంగా ఉండేటువంటి బాణాలను వర్ణిస్తున్నది ఇక్కడ సీత. అటువంటి బాణాలు కలవాడు రాముడు, రాముడే కాదు లక్ష్మణుడు కూడా అని చెప్పి హెచ్చరిస్తున్నది. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్య ఇవోరగా. జ్వలిత అంటే మండుచున్నటువంటి బాణాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా వస్తాయి. ముఖాలు, ఆ బాణాల యొక్క ముఖాలన్నీ కూడా మండుతూ ఉంటాయి. ఆ బాణాలకు ఉన్నటువంటి కణుపులు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను బాధపెట్టి నిన్ను సంహరించగలవు, చంపగలవు. రక్షాంసి పరినిర్ఘంతః పుర్యాం అస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతతం కంకవాససః. గద్దరెక్కలు ఏ విధంగా విరిగిపోతాయో, రక్షాంసి పరినిఘ్నంతః పుర్యామస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాససః. ఒకవేళ గద్దల యొక్క రెక్కలు తెగిపోతే ఏ విధంగా భూమిపై పడి గిలగిలా కొట్టుకొని మరణిస్తాయో, నీవు, నీ సైన్యము, నీ బంధువులందరూ కూడా పడిపోతూ ఉంటారు. ఈ లంకా నగరం అంతటా కూడా చెల్లాచెదురుగా ఉంటాయి అని చెప్పి హెచ్చరిస్తున్నది. అంటే భవిష్యత్ కాలం జరగబోయేటువంటి భీభత్సాన్ని ఇప్పుడే వర్ణించి చెప్తున్నది. ఒక సినిమా చూపిస్తున్నది రావణాసురునికి. రాక్షసేంద్ర మహాసర్పాన్ సరామ గరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనితేయ ఇవోరగాన్. రాముడు ఏ విధమైనటువంటి ధనుర్విద్యా కౌశలం గలవాడు ఇక చెప్తున్నది. ఏ విధంగానైతే అయితే ఉపమానానికి గరుత్మంతుడిని ఉపయోగించుకున్నాడు వాల్మీకి, కానీ అంతకంటే మించిన ఉపమానం ఇంకోటి లేదు అని చెప్పి ఒక గరుత్మంతుడిని ఉపయోగించుకున్నాడు వాల్మీకి. గరుత్మంతుడు ఏ విధంగా నాగుపాములను వేలాడంలో చంపడంలో నిష్ణాతుడో అంతటి వేగము, నిష్ణాత నైపుణ్యత కలవాడు రాముడు ఈ రాక్షసులను నిన్ను చంపడంలో అని చెప్పి హెచ్చరిస్తున్నది. రాక్షసేంద్ర మహాసర్పాన్ సరామ గరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనితేయ ఇవోరగాన్ అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమః అసురేభ్యః శ్రియం దీప్తాం విష్ణువిస్త్రిభిర్విక్రమైః. పూర్వం
కృతయుగంలో వామనుడు అవతారం ఎత్తినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు 3 అడుగులే కోరాడు బలిచక్రవర్తిని. 3 అడుగులు కదా అని చెప్పి బలిచక్రవర్తి సరే దానం ఇస్తానని చెప్పి దానం ఇచ్చాడు. అక్కడికి శుక్రాచార్యుడు మంత్రి హెచ్చరిస్తున్నాడు, ఓ మహారాజా చక్రవర్తి, వచ్చినవాడు వామనుడే అనుకుంటున్నాం, కానీ వామనుడు కాదేమో, శ్రీ మహావిష్ణువేమో, త్రివిక్రమ స్వరూపుడేమో. నువ్వు మాట ఇస్తే వెనుకకు తప్పవు కానీ మాట ఇవ్వకు అని హెచ్చరిస్తున్నా కానీ ఆ బలిచక్రవర్తి ఉన్నటువంటి సహజమైనటువంటి దాన గుణం ఏదైతే ఉందో ఆ దాన గుణము దానం ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు వామనునికి. ఆ విధంగా మాట తీసుకున్నటువంటి ఆ వామనుడు త్రివిక్రముడై ఒక పాదాన్ని స్వర్గాలోకాన్ని, ఒక పాదాన్ని భూలోకాన్నంతా కూడా ఆవరించి ఇంకో 3వ పాదం ఎక్కడ పెట్టాలయ్యా బలిచక్రవర్తి అంటే, అయ్యా స్వామి మిగిలింది నా ఒక తలనే అని చెప్పి అడిగితే, అయితే ఆ మహావిష్ణువుకు బలిచక్రవర్తిని సంహరించేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి, ఎందుకంటే అతడు దానగుణ సంపన్నుడు కాబట్టి, విష్ణు భక్తుడే కాబట్టి, అయితే అతడు ఉన్నటువంటి ఈ రాజ్యకాంక్ష ఏదైతే ఉందో దాన్ని అడగదొక్కాలనే ఉద్దేశంతో ఈ వామనావతారం ఎత్తి ఆ బలి చక్రవర్తి యొక్క తల మీద 3వ కాలును పెట్టి అతని పాతాళానికి నొక్కిపెట్టి అక్కడ చిరంజీవిగా ఉండు అని చెప్పి ఆ వామనుడు అవతారం ఎత్తినట్టుగా ఇక్కడ దాన్ని గుర్తు చేస్తుంది సీతాదేవి. అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమ అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణుభిస్త్రివిక్రమై. అట్లా వామనుడు ఏ విధంగా ఇంద్రుని యొక్క రాజ్యాన్ని సంపదను తిరిగి ఇంద్రునికి అప్పగించాడో వామన రూపంలో వామనావతారంలో, అట్లా శ్రీరామచంద్రుడు నీ నుండి నన్ను కొలది రోజుల్లోనే తీసుకోబడతాడు అంటే నన్ను తప్పకుండా శ్రీరాముడు స్వీకరిస్తాడు, నేను సంహరిస్తాడు అని చెప్పి హెచ్చరిస్తున్నది. ఇంకా జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షః కృతమే తద సాధువై. ఓ రావణ, ఇప్పుడు ఇంకా భయంకరంగా హెచ్చరిస్తున్నది, రాముని యొక్క శక్తిని గుర్తు చేస్తున్నది రావణాసురునికి. జనస్థానే, పూర్వం అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళెవరు 14,000 మంది ఖరలు దూషణాదులు మొదలైనటువంటి వాళ్ళు శూర్పణఖ చేత ప్రేరేపింపబడి రాముని మీద యుద్ధానికి వస్తే జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షః కృతమే తద సాధువై అని ఇక్కడ చిన్నగా వెక్కిరిస్తున్నది రావణాసురుణ్ణి. ఆ జనస్థానంలో 14,000 మందిని ఒకే క్షణం లోపల హతం చేసి ఖర దూషణాదులను సంహరించినటువంటి ఆ రాముని యొక్క శక్తిని నీకు తెలుసు. అందుకోసమే రాముడు లక్ష్మణుడు లేని సమయం లోపల దొంగచాటుగా నన్ను అపహరించి తీసుకొచ్చావు, ఇది నీ శక్తి అని మళ్ళొకసారి రాముని యొక్క బలాన్ని గుర్తు చేస్తున్నది. రావణుని యొక్క దొంగతనాన్ని, అపహరణను, లేకపోతే ఆ బలహీనతను గుర్తు చేస్తుంది సీతాదేవి ఈ శ్లోకంలో. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలే అశక్తేన త్వయా రక్షః కృతమే తదు సాధువై. ఆశ్రమంతు తయో శూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతయోర్భ్రాత్రోరపనీత త్వయాధమ. ఓ అధమ, ఓ నీచుడా, ఓ రావణ, సింహములాంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో రామలక్ష్మణులు బాహ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అంటే దూరంగా వెళ్ళినప్పుడు నీవు దొంగతనంగా శూరత్వం లేనివాడిలాగా నన్ను తీసుకొని వచ్చావు.
నహి గంధముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శూనా శార్దూలయోరివ. నహి గంధముపాఘ్రాయ, కుక్కలకు ఉన్నటువంటి లక్షణం ఏంటిది? వాసన చూసి పసిగట్టడం. ఇక్కడ వాల్మీకి మహర్షి ఇక్కడ శునకాలను తీసుకుంటున్నాడు. నహి గంధముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శూనా శార్దూలయోరివ. అడవిలో దూరంగా పెద్ద పులి శార్దూలం వస్తున్నది అనేటువంటి విషయం తెలిసినటువంటి శునకం ఏ విధంగా పారిపోతుందో, అంటే వాసన ద్వారా పసిగడుతుంది కుక్క. కొన్ని మీటర్ల దూరంలో ఉన్నటువంటి శార్దూలం యొక్క ఆగమనాన్ని గమనించినటువంటి, వాసనని గమనించినటువంటి కుక్క పులుల యొక్క వాసన చూసినటువంటి ఆ కుక్క పులి ముందర నిలబడగలుగుతుందా? నిలబడలేక ఏ విధంగా పారిపోతుందో క్షణంలోనే నువ్వు కూడా ఆ రాముని ముందు, పులిలాంటి రామ లక్షణ ముందు నీవు నిలబడజాలవు. ఇది తథ్యము అని హెచ్చరిస్తున్నది. నహి గంధముపాగ్రాయ రామ లక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివ. అంటే రామలక్ష్మణులు పెద్ద పులిలాగా వర్ణిస్తూ ఈ రావణాసురుణ్ణి కుక్కతో వర్ణిస్తున్నాడు వాల్మీకి. సీతాదేవి హెచ్చరిస్తుంది, నువ్వు కుక్కతో సమానము. ఆ రామలక్ష్మణులు బల శూరులు, సింహాల వంటి వారు, పురుల వంటి వారు అని హెచ్చరిస్తున్నది. తస్యతే విగ్రహేతాభ్యాం యుగ గ్రహణమస్థిరం వృత్తస్యేవేంద్ర బాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ. పూర్వం వృత్రాసురుడైనటువంటి ఒక రాక్షసుని చేతికి చిక్కినటువంటి ఇంద్రుడు 2 చేతులతో యుద్ధం చేసినా కానీ వృత్రాసురుణ్ణి జయించలేకపోయినాడు ఇంద్రుడు. అట్లా నీవు దొంగ ప్రవృత్తి కలవాడవు, అపహరించేటువంటి గుణం కలవాడవు, కామోపభోగుడవు. అటువంటి రాముని ముందు, లక్ష్మణుని ముందు యుద్ధమే ఒకవేళ సంభవిస్తే వాళ్ళ ముందు నీవు నిలబడలేవు. ఏ విధంగా వృత్రాసురుని ముందు ఇంద్రుడు నిలబడలేడో అని చెప్పి వర్ణిస్తున్నాడు. క్షిప్రం తవ సనాధోమే రామ సౌమిత్రినా సహ తోయమల్పమివాదిత్య ప్రాణానాదాస్యతే శరైః. ఆ రామచంద్రుడు నా నాథుడు లక్ష్మణుడితో కూడినటువంటి వాడై స్వల్పమైనటువంటి జలాలను తన కిరణాలతో ఆ సూర్యుడు ఏ విధంగా గ్రహిస్తాడో. సూర్యుని యొక్క లక్షణం ఏంటిది? సూర్యుని యొక్క లక్షణం ఏంటిది అంటే నదులలో, సముద్రాలలో ఉన్నటువంటి జలాన్ని తన కిరణాల ద్వారా స్వీకరించి, ఆవిరి రూపంలో స్వీకరించి మేఘాలుగా మార్చి, ఎవరైతే ఎక్కడైతే యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారో వాళ్ళను రక్షించడానికి అక్కడ వర్షంగా కురిపించేటువంటి లక్షణం కలవాడు సూర్యుడు ఇంద్రుని ద్వారా. ఆ విధంగా క్షిప్రం తవ సనాధోమే రామ సౌమిత్రినా సహ తోయమల్పమివాదిత్య ప్రాణానాదాస్యతే శరైః. రాముడు కూడా తన బాణాల చేత నీ ప్రాణాన్ని సంగ్రహించగలడు. ఏ విధంగానైతే సూర్యుడు తన కిరణాల చేత సముద్రాలలో, నదులలో ఉన్నటువంటి నీళ్ళని గ్రహిస్తాడో ఆ విధంగా నీ ప్రాణాన్ని రాముడు తన బాణాల చేత గ్రహించడం తథ్యం అని హెచ్చరిస్తుంది సీతాదేవి. అని గిరిం కుబేరస్య గతోపధాయవ సభాంగతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్న మోక్ష్యసే మహాద్రుమః కాలహతోషనేరివ. ఓ రావణ, ఒకవేళ యుద్ధంలో భయపడి
రాము నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి 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 ఆఖరికి నువ్వు కైలాస పర్వతం వెనుక దాక్కున్నా సరే, ఇక్కడ ఎంత జాగ్రత్తగా వర్ణిస్తున్నారు చూడండి వాల్మీకి. గిరిం కుబేరస్య గతోపధాయవ, కుబేరుని యొక్క గిరి ఏదైతే ఉందో ఆ పర్వతము, సభాంగతో వా వరుణస్య రాజ్ఞ, ఒకవేళ నువ్వు తప్పించుకొని వరుణుని యొక్క రాజ్యం అంటే ఆ పశ్చిమ దిక్కు పారిపోయినా కానీ, వరుణుడు ఎవరికి రాజు? పశ్చిమ దిక్పాలకుడు అయినటువంటి వాడు కాబట్టి వరుణు యొక్క రాజ్యం ఎక్కడ ఉంటుంది? పశ్చిమ దిశలో ఉంటుంది. ఒకవేళ అక్కడ దాక్కున్నా కానీ, సభాంగతో వా వరుణస్య రాజ్ఞ అసంశయం దాశరథేర్నమోక్ష్యసే మహాద్రుమః కాలహతోషనేరివా. బాగా దట్టమైనటువంటి మేఘాలు వర్షించేటువంటి సమయంలో ఒకదానికి ఒకటి ఢీకొంటే, ఆ ఢీకొన్న శబ్దం లోపల మెరుపులోంచి పడేటువంటి పిడుగు వృక్షం మీద ఏ విధంగా తప్పకుండా పడుతుందో, అంటే వృక్షం తప్పించుకోలేదు, పిడుగు పడేటువంటి స్థలము ఏదైతే ఉందో వృక్షము ఒకవేళ ఆ స్థలంలో ఉన్నట్టయితే వృక్షం తప్పించుకోలేనట్టుగా నీ మరణాన్ని ఎవరు కూడా తప్పించలేరు అని హెచ్చరిస్తుంది సీతాదేవి. అంటే శీఘ్రంగా నీ మరణం తప్పదు నేను చెప్పినట్టు వినకపోతే అని హెచ్చరిస్తుంది. గిరిం కుబేరస్య గతోపధాయవ సవాంగతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్నమోక్ష్యసే మహాద్రుమః కాలహతోషనేరివా. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 11 सर्गः परिपूर्णम्.